అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెంట్రుకలు ఇవ్వండి. వెంకటేశ్వర స్వామి కూడా వరవీడు. నేను చెప్తాను, ఎవరు ఏ రాజకీయ నాయకుడు కరెక్ట్ కాదు. మనం ఎవరిని పొగడాల్సిన పనిలే. మన వ్యాపారం మంది. సీఎంను అట్లే పెట్టుకోమను, ఎన్నాళ్ళు పెట్టుకుంటాడు. ముఖ్యమంత్రి కొడుకును అట్లే పెట్టుకోమను, గబ్బు లేపమను. వాళ్ళ రాజకీయ నాయకులకు మళ్ళీ సిండికేట్ ఇచ్చేయమని చెప్పండి. మనకేం అభ్యంతరం లేదు. మనము మైండ్ ఓపెన్ చేయమని అడగము. ఇది పక్క. మనం ఎంత స్ట్రిక్ట్గా ఉంటామో వాళ్ళు అంత ఆలోచనలో పడిపోతారు. ఖచ్చితంగా గవర్నమెంట్కు ఎంత లాసో వాళ్ళకు తెలుసు. దయచేసి మన అసోసియేషను ఒక పద్ధతి ప్రకారం, ఒక మాట ప్రకారం కలిసికట్టుగా ఇళ్లలో కూర్చొని నోరు మూసుకొని వడలు సాంబారు తింటా ప్రశాంతంగా ఉంటే వాళ్ళే పలాని పాలసీలో మీరు చేసుకోండి అంటారు. ఆ పాలసీ ప్రకారం మనం కరెక్ట్గా పోతే చాలు. ఎండిఎల్లో ఇల్లీగల్ రాయి తెచ్చి ఎండిఎల్లో తోలుకునేంత వరకు మన అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం. ఇల్లీగల్ తోలినారంటే వెంటనే అసోసియేషన్ తరఫున అతన్ని బ్యాన్ చేయమని మనమే గవర్నమెంట్కి కానీ ఆఫీసర్లకు కానీ మనమే రికమెండ్ చేద్దాం. ఫ్యాక్టరీలలో ఒకరు ఉంటారు, ఎండిఎల్లో ఒకరు ఉంటారు, వర్మిక్లెటర్లో ఒకరు ఉంటారు, మైకా వాళ్ళు ఒకరు ఉంటారు, ఫెల్స్బోర్ వాళ్ళు ఒకరు ఉంటారు. ఇంతమంది అసోసియేషన్లో మన లీగల్ లాయర్ ఉంటాడు. ఇన్ని పెట్టుకొని మనంతా మనం కామ్గా ఓపిక ఉన్నాం. వాళ్ళు తనకలాడుతున్నారు కదమ్మా గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు వదలాలని. కానీ భయంకరమైన దోపిడీ చేసినారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దాన్ని మేము కడుగుతున్నాం, మేము క్లీన్ చేస్తున్నాం అని సొట్టు పెట్టి ఆ క్లీన్ చేసిన తర్వాత మేము ఎట్లా ఎంటర్ కావాలా అని ఆలోచిస్తారనే అనుమానంతో గవర్నమెంట్ను భంగపోతున్నాం. తొందరగా చేయండి. ఇది ముఖ్యమంత్రి గారికి కానీ, ముఖ్యమంత్రి కొడుకు గారికి కానీ, మన ప్రెస్ ద్వారా కానీ, మన మాట ద్వారా కానీ లోకల్ టీడీపీ వాళ్ళు కూడా పొల్యూట్ అయినారు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉండే అందరికీ కాంటాక్ట్స్ ఉన్నాయి. వైసీపీ వాళ్ళ ద్వారా కోట్లు డబ్బులు తీసుకొని మాకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు మైనింగ్కు అనే విషయం కనుక గమనిస్తే పెద్దోళ్ళు ఖచ్చితంగా తొందరగా వారం 10 రోజుల లోపలనే మనకు పాలసీ వచ్చేస్తుంది. ఖచ్చితంగా పాలసీ వస్తుందని, ఈ వారం వస్తుంది, రేపు వారం వస్తుంది, మర్నాడు వస్తుందని చెప్తానే ఉన్నారు. ఖచ్చితంగా వస్తుంది. ద్వారకన్న చెప్పినట్టు నా మాటిని పెద్దోళ్ళు ద్వారకన్న కానీ, ఆయన వర్మిక్లెట్ పెద్ద ఆయన కానీ, ప్రణయ్ కానీ, ఇంకోరు కానీ, ఎక్స్పోర్టర్లు కానీ, ఫ్యాక్టరీల వాళ్ళు కానీ అందరూ ఎవరికి ఇష్టమైతే వాళ్ళు. మాకు పైసలు వద్దు, అసోసియేషన్లో చేరేదానికి వద్దు, ఏమొద్దు. 1వ తేదీ ఖచ్చితంగా ఈ పెద్దల ఆధ్వర్యంలో అసోసియేషన్ రిజిస్ట్రేషన్కు నేను పేపర్ పంపిస్తాను. అసోసియేషన్ ఫామ్ అయినాక ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చేరండి. వాళ్ళ సాధక బాధకాలు మొత్తము అసోసియేషన్వే. వాళ్ళు ఇల్లీగల్ పని చేయనంత వరకు, వాళ్ళు సక్రమంగా వ్యాపారం చేసినంత వరకు వాళ్ళ పూర్తి బాధ్యత అసోసియేషన్దే. వాళ్ళు 100 టన్నులు ఉంటే 25 టన్నుల వరకు వాళ్ళకు ఆర్థికపరమైన ఇబ్బందులకు కూడా సర్దేదానికి అసోసియేషన్ పెద్దలు ఒప్పుకున్నారు. ఖచ్చితంగా సర్దుతాం. కానీ ఆ 100 టన్నులు అమ్మిన తర్వాత అసోసియేషన్ కట్టేసి మిగిలిన డబ్బు వాళ్ళు తీసుకుపోయి ఏర్పాటు చేసుకుంటారు. దయచేసి అసోసియేషన్ పెట్టుకొని మనంతా మనం కామ్గా ఆ ఎక్స్పోర్టర్లకు బాగుంటుంది, మన ఫ్యాక్టరీ వాళ్ళకు బాగుంటుంది, మన ఎండిఎల్లకు బాగుంటుంది. ఇంత అరాచకమైనాక, ఇంత అల్లరి పట్టినాక మళ్ళీ మనం నమ్మడం ఏంది? మా వైసీపీ వాళ్ళు చేసిన పనికి అతలాకుతలం అయిపోయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయింది. 1000 టన్నులు, లక్షల టన్నులు ఇష్టం వచ్చినట్టు దోచుకొని మైన్లు లీజుకి ఇచ్చినారు. అన్నీ మేము ప్రక్షాళన చేస్తాం అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చింది. ఏం ప్రక్షాళన చేస్తున్నారు? ఏమి చేస్తారు మీరు? ఈ మైన్ ఇదే అసోసియేషన్ను, ఇదే సైదాపురం గూడూరు జిల్లా మైన్ ఓనర్లందరినీ ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కొడుకు గారు కానీ దయచేసి ఒక్కరోజు పిలిపించుకుంటే 24 గంటల్లో సమస్య పరిష్కారం అయిపోతుంది. అది చేయరు. కమిటీ పెడతారు, ఎంక్వైరీకి పంపిస్తారు, ఆ ఎంక్వైరీ ఆఫీసర్ల పేర్లు చెప్తారు, వాళ్ళు ఏదో రాజకీయ నాయకుడు అడ్డపడతాడు. దీనివల్ల ఒరిగేది ఏం లేదు. నాయన దయచేసి అర్థం చేసుకుని అసోసియేషన్ నుంచి ఒక తాటి మీద పోయేది నేర్చుకోండి. అందరూ తోలుకుంటాడు. 700కు తోలితే తోలుకుంటాడు. ట్రాక్టర్లకు 500 ఇచ్చి ఇండస్ట్రీకి తోలుకుంటున్నారు. ఇబ్బంది పడమంటే పడరా? ఖచ్చితంగా పడతారు. మేము ఇల్లీగల్ తోలుకోం. మా ఇండస్ట్రీ నడచాలంటే మీ మెటీరియల్ ఖచ్చితంగా కావాలని అసోసియేషన్ కాడికి వచ్చి డబ్బు కట్టిపోమను. ఎక్స్పోర్టర్స్ ఏ రేట్ ఇస్తున్నారు వాళ్ళకంటే ₹1 తక్కువ ఒక పెద్దోళ్ళు ఖచ్చితంగా మెటీరియల్ సప్లై చేస్తాం. ప్రతి ఇండస్ట్రీకి చేయగల సామర్థ్యము, సమర్థత సైదాపురం మండలానికి ఉంది. 100 ఫ్యాక్టరీలు పెట్టుకోమను. 100 ఫ్యాక్టరీలకు వారంలో సప్లై చేసి మిగిలిన 3 వారాలు ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ సైదాపురం మండలానికి ఉంది, మైన్ ఓనర్లకు ఉంది.
ఇది ఉంది కాబట్టే రాజకీయ నాయకులు ఎంటర్ అయినారు, మైన్ వాళ్ళని తోసినారు, అట్టదిడ్డంగా చేసినారు. ఇండస్ట్రీస్ కూడా సక్రమంగా నడిపితే ఇండస్ట్రీస్ మెటీరియల్ మీ మంత్లీ మెటీరియల్ అంతా 1 వీక్ లో తొలగలదు మా అసోసియేషన్ ఖచ్చితంగా తొలుతుంది సార్. నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. ఈ మీటింగ్ ఏంటంటే ప్రణయ్ గారు అసోసియేట్ చేసి అందరూ రప్పించడం చాలా శుభసూచకం. ఇంకా ముందు పోవాలా, మనం డిస్కస్ చేయాలనేది ఎందుకంటే మేము కూడా ఎక్స్పోర్ట్లో సఫర్ అవుతున్నాం. మెటీరియల్ దొరక, మిగిలిన రాక, ట్రాన్స్పోర్టేషన్ లేక ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి అందరూ సహకరించుకొని మాట్లాడి దీన్ని ముందు తీసుకెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. మోహన్ రాజు రాజేష్ మోహన్ రాజునా ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా అత్యేజ కామేజ మోక్షేజ మంత్రాలు చదివినట్టే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో తప్పును సమర్థించకూడదు, తప్పు చేయకూడదు, సచ్చినా ఉండకూడదు. అటైతే కమిటీలోంచి బయటికి అందరం పోతాం. పక్కా గ్యారెంటీ. అందుకే చెప్పారు క్లియర్ గా, దొంగ చేతికి తాళాలు ఇస్తామంటే మన డోలో ఎంచుకున్నా అన్నా తప్పుగా అనుకోవాలండి. కొడుకు చెడిపోతే తండ్రిదే తప్పు, అర్థమైనా? పిల్ల చెడిపోతే తల్లి తప్పు, భార్య చెడిపోతే భర్త తప్పు. ఒక అసోసియేషన్ చెడిపోయిందంటే ఖచ్చితంగా మా తప్పు అవుతుంది. మీరు తప్పు చేయకుండా చూస్తాం. దయచేసి మీరు కొద్ది రోజులు సంస్థ బాగుపడినంత వరకు, లేబర్ ఫుడ్ తినేంత వరకు, రాజకీయ నాయకులు మారినంత వరకు దయచేసి 1 సంవత్సరం అన్నా నీతిగా నిజాయితీగా ఉంటే అసోసియేషన్ వల్ల మా అంతా మేము డిజర్వ్ చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. కానీ ఇంకొకరికి కానీ ఖచ్చితంగా నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ వైద్య శిబిరం క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యాలు చూసుకుంటాం. మైన్లు అన్ని సక్రమంగా జరిగేటట్టు చూసుకుంటాం. అన్ని విధాలా పెద్దోళ్ళు కానీ వెనకల పక్క ముందర పక్క ఉంటే వెనకల మేము ఏం చేసేదానికైనా సిద్ధం. దీని గురించి ద్వారకనాథ్ రెడ్డి అన్న కానీ పెద్దోళ్ళు ఎవరన్నా ఆలోచించి జరిగిపోయింది వదిలేయండి. పూర్తిగా జరగాల్సింది మేమందరం ఒకటే. మా మైండ్లో అవసరం లే, మీరు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు చేసుకుంటాం. అది మీరు ఆలోచించుకోండి, మాకు సంబంధమే లేదు. మా మైండ్స్ మీరు రైట్ ట్రయల్గా ఓపెన్ చేసుకోమని చెప్తే ఓపెన్ చేసుకుంటాం. మేము ఇల్లీగల్గా చేయదలుచుకోలేదు. ఎందుకంటే మీరు నోటీస్ ఇవ్వలే, పాడు ఇవ్వలే, ఎవరు ఫోన్ చేసినారో తెలియదు, ఎప్పుడు ఫోన్ చేసినారో తెలియదు, ఎన్ని గంటలకు చేసినారో తెలియదు. 2 నెలల నుంచి మైండ్లో మూతేయడనే ఒక ఫోన్ వచ్చింది, మూతేసి కూర్చున్నాం. అన్నయ్య ఇది తప్పు, అది గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఏం చేయాలనుకుంటారంటే దయచేసి ఇట్టే వాయిదాలు వేసి తప్పు చేసిన వాళ్ళు ఒక 10 కోట్ల 5 కోట్ల టీడీపీ లీడర్లకు ఇస్తే వాళ్ళని కాపాడుతున్నారు. చెప్పేది ఇంకొక ఆయన మీద తప్పులేసి నా తప్పే లేదని తప్పించుకుంటున్నాడు. ఈ రాజకీయ నాయకులతో మనకెందుకన్నా వ్యాపారస్తులం? మనందరం కలిసి కట్టుకుని మనం కరెక్ట్గా చేసుకున్నాం. కరెక్ట్గా ఎక్స్పోర్టర్ మీరందరూ మాట్లాడుకొని ఒక రేట్ ఇవ్వండి చాలు. ఆ రేటు మా వాళ్ళకి నచ్చితే అదే రేటుతో 3 నెలలు కానీ 6 నెలలు కానీ సంవత్సరం కానీ మా వాళ్ళు చెప్పిన రేటుకు 100% విత్ పర్మిట్తో ఇల్లీగల్ లేకుండా లక్షణంగా తోలగలం. తర్వాత కావాలంటే మళ్ళీ మాట్లాడతా, మళ్ళీ మిగతా విషయాలు పెద్దోళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.